పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అదే కదా మరి చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపం తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు, ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట దాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అగిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రామినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త, అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమై, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు, మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆళ్ళు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏరియదవనైనా అవ్వాలా. సరే అట్లనే కాని నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకున్నావు. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు, మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పూసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూర్చుంటాం. కృష్ణ రామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తెంగర గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా. మావయ్య మీరేం అనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పుడు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటంటాడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? నా కర్మే, ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. కూడా ఇష్టం లేదని చెప్పే ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటున్నాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి. అసలు దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలే చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోతే చాలా హ్యాపీ. బొండం తాగుతారా? బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వెళ్ళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి.
ప్రతి బోడు పోదిరిచ్చాడుమే. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా, థాంక్స్. నీకు కూడా ఒకటి కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు? నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. అయ్యా ప్రదక్షిణం చేసిరండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పరే పరే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. కొబ్బరికాయ కొట్టాలా స్వామి? అవునండి. ఆ పక్కన కొట్టండి. అయ్యా, అయ్యగారికి దెబ్బ తగలేలా కొడతావరా? అడివి నాయాలా? ఏమో మొక్కు తీర్చుకుంటాండవా? అవునండి. పిల్లోడేదో దేవునికి మొక్కు తీర్చుకుంటాండే తెలియడంలా అంత ఆవేశం ఎందుకురా? పో, భయపడమాక. యా ఊరప్పా మంది? మాది హైదరాబాద్ అండి. చిన్న పనుండి ఊరు వచ్చాను సార్. ఎవరు తాలూకా? మా నాన్నగారి పేరు. నాన్న ఫోన్. మల్లసూరి చెప్పు. నాయనా యాడుండావు? గుళ్ళో ఉన్నాన్రా. రాఘవరావు కొడుకొచ్చాడు. ఏంది? రామారావా? రామారావు కాదు నాయనా, రాఘవరావు. రామారావా? ఏ రామారావు రా? నాయనా వినపడ్డం లేదురా. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం. సిగ్నల్ సరిగ్గా లేదురా. ఏందప్ప పని? రామినీడి గారిని కలవాలండి. నాతో పని ఉండి నన్నే కొట్టినావా? అయ్యో, రామినీడి గారంటే మీరేనా సార్? సారీ అండి. పర్వాలేదప్ప. ఏంది నాతో పని? మా అయ్యా పొలం తిరణాల విషయం మాట్లాడదామన్నారు. సరే వస్తా. మా ఇంటికి పోయి భోంచేసుకొని మాట్లాడదాంలే. అయ్యో మీకెందుకండి శ్రమ, బయట ఎక్కడైనా హోటల్లో చేస్తాను సార్. ఏందప్ప, మా ఊరొచ్చి మా నాయనతో పనుండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా? మా వంశ గౌరవం ఏమైపోను? రాప, మా ఆతిథ్యం స్వీకరిద్దు గాని. జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. ఎప్పుడు వస్తుంది? పొద్దున్నే నందాలు పోయి తీసుకొచ్చిన మావయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? మాట్లాడాను. ఈయన ఏడి? ఏందప్ప చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి, అబ్బో మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదల కబుర్లకు అంతెక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా. పైనుంచి కిందికి దిగితే కదా. అపర్ణ, ఓ అపర్ణ, వస్తున్నానమ్మా.
వెళ్ళవే తల్లి, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మ చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఉండు బావా. నిన్ను ఏంటమ్మా? అపర్ణ గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇది మీ ఇల్లు అండి? అవును. పొద్దునేమైపోయారు? నీకు ముందే తెలుసమ్మా? తెలుసు నాన్న, రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చిండొచ్చు కదా. మాట పడుంటాలే నాయన. అలా అని కాదులేండి. అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగ్లోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వడవప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి, అప్పు బావని. అప్పు అబ్బో అన్నయ్య గారు పొడుచుకొచ్చేసిందే. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అప్పు చేయి అసలు వదిలితే ఒట్టు. శ్రీకాంత్ కొంచెం టాపిక్ డైవర్ట్ చేయవే ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిసారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కట్టుకుని రాప. అలాగే అండి. భోంచేశాక ఆడుకుందాం అమ్మా. బాలరెడ్డి, నువ్వెప్పుడు వచ్చావు? పెద్దయ్య రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హై బాబోయ్, ఇన్ని వంటలేంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాలా? అలాగే అండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు ఉండదు? నీకు కొంచెం దగ్గరేడు కదా. ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లోకి లాడని ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను నమ్మంటావా? కోయిన్సిడెంట్గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్గా ఆపండరా మీ గుసగుసలు. పెండ్లయ్యే వరకైనా కర్మ. ఏందబ్బయ్యా మళ్ళీ ఎవరు సటాయిస్తుండా? బావా ఇట్రాపా. ఏంది నాయుడు? భలే గట్టి పెండాన్ని పట్టావు బావా. నీకు విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట సిగ్గుపడతా బావా? నిన్నట్ట నిలదీగిపోతే అసలు ఈ పెళ్ళే జరుగుతుందని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలీదండి. మొహోటం చూడు, ఇప్పుడే చెప్తుండా. ఎట్టాంటి వాడు ఒక్కడుంటే చాలు ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంతే. కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది? నా తమ్ముడిని చంపినోడిని నరికి పాతేయాలని రక్తం మండుతాండ. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి బ్రేడ్ చేద్దారే. వేణుగోపాల స్వామి గుడిలో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా. పెంచలయ్యా సుబ్బాయమ్మత్త నిశ్చితార్థం ఏడ కాదంట, గుళ్ళోనంట. పిల్ల జల్లా గొడ్డు గోదమంతా తరలండప్ప. అందరూ బయలుదేరుతాండారు, నువ్వు కూడా. అడుగు బయట పెట్టక తప్పదప్పా. నువ్వు లోపలికి రాకూడదురా. ఏ అంటే మీ అత్తకు పెళ్లి కుదిరిపోయినా ఇంకా మగవాళ్ళు ఎవ్వరూ కలవకూడదు. ఏమే రజని, రాము అంకుల్ ని బుట్టల సందులోకి రమ్మని చెప్పు. అలాగే. ఇదిగో ఒక్కరినే రమ్మను. ఏమండి, మీరు అనవసరంగా డిస్కరేజ్ చేస్తున్నారు. ఎవరో దృష్టం ఎలా ఉందో ఎవరో తెలుసండి. హైదరాబాద్ వచ్చేయండి.
అప్పు తులుసుకోట కడిపోదాం పదా. రాముగారు ఒక్కసారి రండి. చెప్పండి అపర్ణ గారు. ఈ లెటర్ కొంచెం బావకిస్తారా? సడన్ గా ఈ ప్రేమ లేకలేందమ్మా. అలాగే అండి. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. రెడీగా ఉండండి రా, ఆడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాల. సరే ఏం చేస్తున్నారా? అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి దొరకకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా జంప్ కట్టాం. వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఊరు వచ్చేసింది. మీ మాటల్లో పడి చూడే లేదు. ట్రైన్ 1 minute ఆగుతుంది, త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాన్నా, అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండి ఎట్లాగే హాస్టల్ దివాళా తీశారంట. బావా ఏంటే ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద, అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా అపర్ణ గారు, అపర్ణ గారు. అల్లుడు, చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయేస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు. చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడం. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో మొత్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి?
మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు, మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను, నాన్న చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నావు, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలే కాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. ఎత్తుకో వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? పోయినాడంట. ఒరే నీ కారులోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అవును, నాకు తెలియగలుగుతాను. ఎప్పుడు చూసినా డ్రాయింగ్ గేమ్ అంటే పిచ్చి గీతలు గీసుకోపోతే ఎవడైనా చూసుకోవచ్చు కదా. నావేం పిచ్చిగీతలు కావు బావా. మరేంటో? నా లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో డ్రా చేస్తున్నాను. నీ పిచ్చి గీతలు అంత పోయిటరీ ఉందంటే? అలా కాదు, చూడు. ఏమైంది? నా డ్రాయింగ్ బుక్ కనపట్లేదా? పేడ విరగడైంది. గోవిందా గోవిందా. స్నానం 2 గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఎంతమంది వచ్చారంటండి? మా చిన్నమాయ అబ్దుకో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలైంది. కుటుంబ కలహాలో మర్డర్ అయిపోయాడు. దాంతో మా మావయ్య పగ పెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను వెళ్ళమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మాదందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇదిగో అల్లుడు, ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. అయ్యా అలా కూర్చోండి. అయ్యా, ఇప్పుడు కీర్తిశేషుల కాట్రగడ్డ అంకినేడి గారి ఆత్మశాంతి సమారాధన. ఆత్మశాంత? ఆ కుటుంబాన్ని చంపినప్పుడు కదా నా మేనల్లుడికి ఆత్మశాంతి. ఒరే రామిగా, ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలరా? ఆ గడియ వచ్చిండది మామా, నువ్వు చూస్తావుగా. మీరు కానివ్వండి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఏం కాలేదో కూర్చోండి. మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామా? నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం కానీ ఏ టైం అయితే ఏంపా. పద, బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం బావా, ప్రియురాలు అంత కఠినం.
ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయన, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మల్లసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసి పెట్టినది. వస్తానమ్మా, వెళ్ళొస్తానయ్యా. మీ నాన్నగారి అరేంజ్మెంట్లు సూపర్ అండి బాబు. ఆ పెన్సిల్ ఎలా ఉండే? ఎందుకు తిరగట్లేదు? పర్వాలేదండి. 1 minute అండి. అమ్మాయి పర్లేదాను కదా? నాకు పర్వా ఉంది, నీకు గాలి తోలుతుంది కదా. ప్రతి ఓడు మధ్యలో దూరిపోవడమే. ఇప్పుడు నేను దీన్ని సరిచేస్తే భూమి తిరగడం ఆగిపోతా ఏంటో. లూజ్ కనెక్షన్ అండి, స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్. యాయా ఇందాక నుంచి చూస్తున్నాను, అది ఇది కలుపుతున్నావు, పనేం లేదా? కింద పైన తిరగకపోతే జాగాలో కూర్చోలేవు. మెత్తగా అడుగుతారేటండి, నాలుగు తగిలించక. జస్ట్ కామన్ సెన్స్. నువ్వేమో పెద్ద సైంటిస్ట్, మేమేమో పర్రెంగలేదలం. ఓ పని చేయి, ట్రైన్ కింద దిగి పక్కన వాల్చి కిక్ కొట్టు, స్టార్ట్ అయిపోతుంది చేతకలా. నిమిషం క్రితం వరకు కోపంతో ఊగిపోయారు. తను ఇలా ట్రైన్ ఆపకపోతే వీటిని చూసేవాళ్ళమా? అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. ఏంటండి మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి. మరి ప్రయాణం సాగొద్దా? ఆ మినుగురు పురుగులు, ఈ వెన్నెల రాత్రి, ఈ ఫీలింగ్స్ మళ్ళీ రావు కదండి. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఇక్కడే ఉన్నాం కదా. ఒక్కసారి అలా బయటికి చూడండి, ఆ చెట్లు పొట్లే వెనక్కి పరిగెడుతున్నాయి.
ఆరాటం మిగిలిన కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పేసాబాబైందండి. బాగుంది. ఎవరో చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూసాను కదా. ఎక్కడ పోతావు? ఓ కాపీ మా పెళ్లి చూడు పంపించుకుంటాడు. ఏమండి ఆగండి. చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ. వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో, ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలిక ఉందో లేదో గానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామా, ఒక్కసారి అటు చూడండి ప్లీజ్. అయ్య బాబోయ్, మీరు బొమ్మ వేసింది ఆ కోతినండి? ఆ కోతబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయానండి బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ. రాము. నైస్ టు మీట్ యు. సేమ్ టు యు. ఆకు ఒక్క వేసుకుంటావాపా? హాయ్ బాబాయ్, గుడగ మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటల ఆట. అలాగే. పిల్లలు అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాపా, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్పా? ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోర్మివే. ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే, నాకు ఆలస్యం ఏం లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ ఇట్ ఈజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్లా. బావా చిన్నయ్యా, నువ్వే దొంగవి. రా, రమ్మంటుంటే. భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రే బైరెడ్డి. అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమోరా? ఆయన ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ ఆయన. ముందు భోజనం చేసుకుని పోదాం రా. బయరటే నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాణ్ణి నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకి ఎదురడ్డ మాక.
వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని.